టాలీవుడ్ హీరోలు సినిమా హిట్టా ఫ్లాపా అన్న లెక్కలేసుకోవడం లేదు. వచ్చిన సినిమాని వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నారు. స్పెషల్లీ రామ్, రవితేజ లాంటి మినిమం గ్యారంటీ హీరోలైతే మంచి కాంబినేషన్ సెట్ చేసుకుని సెట్ మీదకి వెళ్ళిపోవడమే అంటున్నారు. మరి లేటెస్ట్ గా వీళ్ళు స్టార్ట్ చేసిన సినిమాలేంటో, ఎలాంటి స్టోరీలో చూద్దాం. రామ్, రవితేజ క్రేజీ సినిమాలు చేస్తున్నారు. పెద్దగా రిస్క్ లేని స్టోరీల్నే సెలెక్ట్ చేసుకుంటూ మినిమం గ్యారంటీ అనిపించుకుంటున్నారు. ఈ మధ్య రవితేజ పడుతూ లేస్తూ హిట్ ఫ్లాపుల్లో ఉన్నా అసలు ఆ టాక్ ని కానీ, ఆ నెగటివిటీని కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా మరో కొత్త సినిమా మొదలు పెట్టేశారు. తెలంగాణ స్లాంగ్ లో రవితేజ స్టైల్, మాస్ యాక్షన్, కామెడీతో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. టైగర్ నాగేశ్వరరావుతో యావరేజ్ అనిపించుకున్న రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా అయిపోకముందే భాను భోగవరపుతో అనౌన్స్ చేసిన తన 75వ సినిమాని గ్రాండ్ గా ఓపెన్ చేసేశారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల రవితేజకి హీరోయిన్ గా రెండోసారి నటిస్తోంది. ఇప్పటికే ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ, శ్రీలీల రెండోసారి ఏ రేంజ్ లో ఆడియన్స్ రెస్పాన్స్ అందుకుంటారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. రవితేజతో పాటు రామ్ కూడా ఫుల్ స్పీడ్ చూపిస్తున్నాడు. రామ్ ప్రస్తుతం డబుల్ స్మార్ట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ స్టేజ్ లోకి వచ్చిందో లేదో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ మహేష్ తో కొత్త సినిమా మొదలు పెట్టేశారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నిజానికి రామ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చంటూ అప్పట్లో టాక్ నడిచింది. కానీ ఇది ఎలాగో వర్కౌట్ అయ్యేలా లేదని రామ్ తన నెక్స్ట్ సినిమాని స్పీడప్ చేశారు. డబుల్ స్మార్ట్ షూట్ దాదాపు అయిపోయింది కాబట్టి త్వరలోనే తన కొత్త సినిమాని రామ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.